ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయండి. వాటితో ఏదైనా వ్యాపారం చేద్దామని. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా? దానికి ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు? ఏం చేసినా రొటీన్కి భిన్నంగా చేయండి, అదే సక్సెస్. థ్యాంక్స్ అండి. ఒక సంవత్సరం తర్వాత నీ వల్ల నా దగ్గర ₹1,00,00,000 నాశనం అయిపోయాయి కదరా. అదేంటి? నువ్వేం చెప్పావురా? ఏం చేసిన రొటీన్కి భిన్నంగా చేయమన్నావు కదా, అదే చేశా. ఏం చేసా? ఎండాకాలం రగ్గుల వ్యాపారం, మొక్కల వ్యాపారం పెట్టా. వర్షాకాలం ఐస్ క్రీమ్ బళ్ళు, సోడా బళ్ళు పెట్టించా. చలికాలం గొడుగుల వ్యాపారం పెట్టా. సాఫ్ట్ కార్నర్ కోసం చలికాలం చలివేంద్ర కూడా పెట్టించా. అయినా వర్కౌట్ కాలా. రొటీన్కి భిన్నంగా అంటే అప్పటి నుంచి నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ చంపుదామని తిరుగుతున్నా. మర్డర్ అంటే కత్తితో కొట్లో పట్టుకొని తిరుగుతారు, నువ్వేంటి కత్తెర పట్టుకొని తిరుగుతున్నా? రొటీన్కి భిన్నంగా ఉండాలి కదా. నమస్తే అసయ్య గారు.